జనగామ జిల్లా జనగామ మండలంలోని వడ్లకొండ గ్రామంలో మద్యపాన నిషేధం సంపూర్ణంగా అమలవుతూ విజయవంతంగా కొనసాగుతుందని గ్రామ సర్పంచ్ కాయిదాపురం రామ్మోహన్ రెడ్డి, జనగామ సిఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామంలో మద్యపాన నిషేధాన్ని విజయవంతం చేయడంలో సహకరిస్తున్న యువత, మహిళలు, గ్రామ పెద్దలు మరియు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల గ్రామంలో శాంతి భద్రతలు మెరుగుపడడంతో పాటు కుటుంబాల ఆర్థిక పరిస్థితులు కూడా బలోపేతం అవుతున్నాయని పేర్కొన్నారు. గ్రామ సభలో గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తెలుసుకుని వాటిపై సమగ్రంగా చర్చించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, విద్యుత్ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించి హాజరైన వివిధ శాఖల అధికారులకు తగిన సూచనలు, దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, యువకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 4 రోజులకు రాండి, 5 రోజులకు రాండి, 10 రోజులకు రాండి, ఫోన్ మాత్రం డబ్బులు పోగానే ఫోన్ చేయాలి. ఇదొక్కటి కూడా అర్థం చేసుకొని మేము అడిగిన మా చిన్న కోరికను మన్నించి చేయాలని ఈ గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి, ఈ గ్రామ సభకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బైపాస్ లో మమతా కిరాణా ఉంటుంది. 12 షాపులు ఉంటే మా రిక్వెస్ట్ మేరకు బంద్ చేసిండ్రు. వాళ్ళు కరువు పనికి పోతాను, పర్వాలేదు, ఇంకా కొంచెం అది పనిచేస్తే మా యువకులు బాగుపడతారని కోరుకుంటున్నాం సార్. నిరంతరంగా బెల్ట్ అమ్ముతున్నది. మా పిల్లలు యువకులంతా పోయి అక్కడ అడ్డా వేసి తాగుతాను. ఊర్లో పనిచేసినామని ఆడ తాగుతాను. మాకు అది మా మహిళలకు నచ్చట్లేదు. అది మనం బంద్ చేసినాం, ఆ నమ్ముడైంది, మా పిల్లలు ఖరాబ్ అవుతారు, వాళ్ళు బాయికాడికి పోతలేరు, ఇది అని కాంప్లైంట్స్ వస్తున్నాయి సార్. మీకు కూడా చాలాసార్లు చెప్పినాను, నేను ఎక్సైజ్ సిఐ గారికి కూడా చెప్పిన. ఈరోజు ప్రజాపాలనలో భాగంగా స్పెషల్ గ్రామ సభ జరిగింది మా గ్రామంలో. దానికి ముఖ్య అతిథిగా సిఐ సత్యనారాయణ రెడ్డి గారు మరియు డిప్యూటీ సిఇఓ గారు, ఎంపీటీఓ గారు మరియు మండల అధికారులంతా విచ్చేసిండ్రు. అన్ని సమస్యలపై చర్చించడం జరిగింది. సఖీ కేంద్రం వాళ్ళు కూడా ఎస్ఐ గారు వచ్చిండ్రు. వాళ్ళు కూడా ప్రజలకు అవగాహన కల్పించిండ్రు. దానిలో భాగంగా మద్యపాన నిషేధం గురించి కూడా మాట్లాడడం జరిగింది. మా ఊర్లో మద్యపాన నిషేధం సంపూర్ణంగా నిషేధించడం జరుగుతుంది. కొన్ని లోటుపాట్లు జరుగుతున్నాయి. ఎవరైనా మద్యం అమ్మకాలు చాటుగా కానీ అమ్మితే కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించడం జరిగింది. మరియు హౌసింగ్ ఏఈ గారు, డిఈ గారు వచ్చిండ్రు. హౌసింగ్ సమస్యల మీద చర్చించడం జరిగింది. మా ఊర్లో 118 మంది కలెక్టర్ గారి గ్రీవెన్స్లో ఇల్లు లేవని పెట్టుకోవడం జరిగింది. అవి కూడా ఎంక్వైరీ చేసి అతి త్వరలో వాళ్ళకు కూడా ప్రొసీడింగ్స్ ఇస్తామని, జెన్యూన్ కేసెస్, ఇల్లు లేని నిరుపేదలకు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరియు వన మహోత్సవం గురించి కూడా చర్చించడం జరిగింది. ప్రతి ఇంటికి వాళ్ళ అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటాలని ప్రజలకు అవగాహన చేయడం జరిగింది. మరియు వన మహోత్సవంలో భాగంగా మా నర్సరీలో 6000 చెట్లు ఉన్నాయి. దాంట్లో చెరువు గట్ల మీద ప్లస్ ఊర్లో ఇళ్లకు కూడా ఒక 6 చెట్లు ఇచ్చి అందరినీ చెట్లు నాటిపీయడం జరుగుతుంది. మరియు అగ్రికల్చర్ వాళ్ళు కూడా వచ్చిండ్రు. పంటల మార్పిడి గురించి కూడా చెప్పిండ్రు. మరియు ఈ భూసార పరీక్ష చేసుకోవాలని అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. ఏమేం పంటలు వేయాలి, ఏ సీడ్ వేయాలి, ఏవి గవర్నమెంట్ కొంటుంది అని కూడా చర్చించడం జరిగింది. ఏఈఓ గారు అందరికీ ప్రజలకు అవగాహన కల్పించింది దాని మీద. మరియు ఈ పంట వేసేటప్పుడు దాన్ని రిజిస్టర్ చేయించుకోవాలి. మనం ఏ సర్వే నెంబర్లో ఏ పంట వేస్తున్నాం, పత్తి కానీ మక్క కానీ వేస్తే దాన్ని అలా రిజిస్టర్ చేసుకుంటేనే ఆ పంటను గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది. అప్పుడే పేమెంట్ వస్తుందని కూడా చెప్పడం జరిగింది. మరియు ఆరోగ్య సమస్య డాక్టర్ గారు వచ్చారు. ఆరోగ్య సమస్యల మీద చర్చించడం జరిగింది.
మరియు ఎంపీడీఓ గారు మాట్లాడుతూ ఈ పెన్షన్లు ఇంకా ఓపెన్ కాలేదు, ఇంకొక 1 వీక్ టైం పడుతుంది అన్నారు. 1 వీక్ తర్వాతనే ఆన్లైన్లో అప్లై చేసుకుంటే గవర్నమెంట్ దాన్ని శాంక్షన్ చేయడం జరుగుతుంది అని చెప్పినారు.